మరో ప్రశ్న 3:4 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గసాబా 4, వాటి కసాగు ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. రైట్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం. ఎల్సిఎం కసాగు కనిష్ట సామాన్య గుణిజం. మరి ఇలా ఇచ్చినప్పుడు కొంత మీరు వాటి హెచ్సిఎఫ్4 అంటే ఇదంతా కూడా కొంచెం కాన్సెప్ట్స్ తెలియాలి. రైట్, మరి హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా నిష్పత్తిలో రేషియోలో, రైట్, 3x అంటాం మనం, దీన్ని 4x అంటాం కదా. ఈ ఎక్స్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్ అనమాట, అదే హెచ్సిఎఫ్. కాబట్టి డెఫినెట్గా హెచ్సిఎఫ్4 అన్నారు కాబట్టి దట్ ఈజ్ ఆన్సర్ ఎంత? 3x4. ఇదేమో 4x4 అంటే నెంబర్స్ ఏంటిది? 12, 16. ఎంత ఈజీగా చూడండి, నెంబర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ వాటి కసాక్ కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోవాలంటే అగైన్ దట్ ఈజ్ 12 and 16 కసాక్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇట్లా చూడంగానే 4తో భాగి చేస్తే పోద్దు కదా అనుకుంటారు. ఎప్పుడు చేయదు అది గుర్తుపెట్టుకోండి. ప్రధాన సంఖ్యలతోనే చేయాలి. ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7 ఇవి ప్రైమ్ నెంబర్స్. 9 కాదు, 11, 13 అంతే. ఇవే ఉండాలి ఇక్కడ డిబేట్ చేసేటప్పుడు. అదొక్కటి జాగ్రత్త పడితే కసాగులు అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. రైట్, ఇక్కడ 2తో చేద్దాం. 2 6s, 2 8s. మళ్ళీ 2తోనే చేయండి. 2 3s, 4s. 4తో పోతుంది కదా, వద్దు అసలు చేయొద్దు, అలవాటు చేయొద్దు. అలవాటు చేస్తే మీకు తప్పు అయిపోతుంది. ఓకే, నా అంత అయిపోయింది కాబట్టి ఇంకేం పోవట్లేదు కాబట్టి ఆన్సర్ 2 × 2 × 3 × 4 ఎంతది? 4 3s are 12, 12 4s are 48. రైట్, సో వాడి యొక్క కసాగు ఎంత? ఇట్ ఈజ్ 48. ఇది జనరల్గా అందరు చేసేదే, మీరు నేర్చుకునేదే. బట్ 3 4 కసాగు ఎంత? ఎల్సిఎం ఎంత? 12. ఈ 12 ఆ హెచ్సిఎఫ్ అయితే మల్టిప్లై చేస్తే అదే ఆన్సర్. 12 4s are 48. ఇదంతా చేసే బదులు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న బేస్ ఏదైనా ఉంటే అలాంటి షార్ట్ కట్స్ అవి నేర్చుకోండి మీరు. ఓకే, దట్ ఈజ్ సో అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.